ఈ రోజు నేను మీకు నా నైట్ రొటీన్ షేర్ చేయబోతున్నాను. నైట్ వంట అంతా అయిపోయి డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకొని పడుకుంటాను. లేదంటే మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ చూస్తే అసలు వంట కూడా చేయాలని అనిపించదు. ఒక రోజు ఓపిక ఉంటే గిన్నెలు కూడా కడిగేసి పడుకుంటా, లేదంటే కనుక గిన్నెలన్నీ బయట వేసేసి మొత్తం కిచెన్ క్లీన్ చేసేస్తాను. ముందైతే గ్యాస్ స్టవ్ మీద కిచెన్ క్లీనర్ ఉంటుంది కదా, అది నేను యూస్ చేస్తున్నాను. ఈ మధ్య చాలా బాగా క్లీన్ అవుతుంది. అలానే కోరియన్ కూడా ఉంది, అప్పుడప్పుడు దాన్ని కూడా యూస్ చేస్తాను. తర్వాత ఇలా కౌంటర్ టాప్ మొత్తం కూడా లిక్విడ్ స్ప్రెడ్ చేసేస్తాను. విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో తుడిచేసి ఇలా స్పాంజ్తో కడిగేస్తాను. తర్వాత ముందుగా కిచెన్ క్లీనర్ని స్టవ్ మీద వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచితే అటు సైడ్ క్లీన్ చేసేలోపు ఇటు సైడ్ అది నానుతుందనమాట. ఆ తర్వాత స్పాంజ్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. నేను 2-3 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసేస్తాను కాబట్టి స్టవ్ అంతా క్లీన్గానే ఉంటుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఏమీ ఉండదు. తర్వాత స్టవ్ కింద కూడా ఏమైనా పాలు పడిపోతే కనుక అవి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. డైలీ క్లీన్ చేసుకోవడం వల్ల కిచెన్లోకి బొద్దింకలు కానీ పురుగులు కానీ అలాంటివి రావాలి. నైట్ ఇలా క్లీన్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ మన డే ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది. కిచెన్ చూస్తే మనకి కిచెన్లో వంట చేయాలని అనిపిస్తుంటుంది. కిచెన్లోనే మనం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా, అందుకని కిచెన్ ఎప్పుడు క్లీన్గానే పెట్టుకోవాలి. నేను ఈరోజు మనీ ప్లాంట్స్ పెట్టాను, లాస్ట్లో మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. స్టవ్ ఒకటే కాదండి, స్టవ్కి ఎదురుగా మనకి టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ మీద ఎక్కువగా ఆయిల్ చింది పడి అలా మరకలు పడుతూ ఉంటాయి. అవి డైలీ మనం నైట్ కిచెన్తో పాటుగా క్లీన్ చేసేసుకుంటే గోడకి స్టెయిన్స్ అలా ఉండిపోకుండా ఉంటాయన్నమాట. నేను స్టార్టింగ్లో అలా చేయకపోవడం వల్ల నా గోడ అయితే అసలు చాలా పాడైపోయింది. రీసెంట్గా నేను కిచెన్ క్లీనర్ కొన్న తర్వాత టైల్స్ అని ఇలా నీట్గా అయ్యాయన్నమాట. అప్పటి నుంచి ఇంకా నేను రెగ్యులర్గా స్టవ్తో పాటుగా ఆ గోడ కూడా క్లీన్ చేసేస్తున్నా. మీరు కూడా ఈ టిప్స్ మీకు యూజ్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ముందు స్పాంజ్తో తుడిచేసిన తర్వాత వైపర్తో వైప్ చేసేస్తాను. వాటర్ ఏమైనా ఉంటే కూడా పోతాయన్నమాట. మనకి షింక్ అనేది చాలా ఇంపార్టెంట్. కిచెన్లో షింక్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. నేను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా షింక్ అయితే క్లీన్ చేసేస్తాను. షింక్ను కూడా మొత్తం అంతా ఇలా క్లీన్ చేసిన తర్వాత దీనిలో లిక్విడ్ ఉంటుంది కదా, ఏదో ఒకటి లిక్విడ్, నేను ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ అయితే ఇలా వేసేస్తాను. ఆ లిక్విడ్ వేయడం వల్ల షింక్ అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, కిచెన్ కూడా మంచి ఆరోమేటిక్గా ఉంటుంది అనమాట. తర్వాత నా మనీ ప్లాంట్స్ అయితే ఇలా పెట్టాను చూడండి. ఇక్కడ ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేసి చెప్పండి. నా కిచెన్ అయితే ఇలా క్లీన్ అయిపోయింది. సబ్స్క్రైబ్.